Hi friends, this is my first video. Sri Venkati YouTube channel. Like, share and subscribe. Okay, recipe start చేద్దాం friends. చూడండి friends, ఇది బొబ్బరి పప్పు అంటారు ఫ్రెండ్స్. మా ఊర్లో పండుతాయి ఫ్రెండ్స్. ఇవి మా సైట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బొబ్బరి పప్పు గారెలు. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, చిల్లీస్, జింజర్, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అవన్నీ పెట్టడానికి నాకు లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే నేను అన్నీ వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కలుపుకునే విధానం చూడండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత మనం బాండి పెట్టుకొని సాల్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత ఉందో ఏంటో టేస్ట్కి. ఇది పట్టుకుని పంపిస్తే కట్టెలు కాదా బాండి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రై అవ్వడానికి డీప్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అది ఆల్రెడీ సంక్రాంతికి గారెలు వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఇంకా ఆయిల్ ఓడేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలాగే ఆయిల్ హీట్ అవ్వనివ్వండి 5 minutes. కండి ఒకసారి ఆయిల్ హీట్ అయింది చూడండి. గార్లి పిండి బాగా కలుపుకున్న తర్వాత బొబ్బరి పప్పులు ఈ సైజులో వేసుకోండి ఫ్రెండ్స్. బాగా వస్తాయి. చూడండి, నన్ను చూడండి ఏ సైజులో చేస్తున్నాను ఏంటని. అది కూడా మొత్తం చేతి చేసి. హలో, ఇది ఫుల్ లెంత్ వీడియో ఫ్రెండ్స్. 5 నిమిషాలు మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అప్పుడు పూర్తిగా గార్లి వేయడం ఎలాగానే అర్థమవుతుంది మీకు. ఎరగకుండా ఎలా వస్తున్నాయో, ఎంత ఫ్లెక్సీగా ఉంటాయో, టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చాలా హెల్దీ కూడా. మీరు ఒక్కసారి వేసుకున్నారంటే మళ్ళీ అదే గారెలు కావాలని అడుగుతారు. చూడండి, ఒకసారి ట్రై చేయండి. నా కామెంట్స్ కూడా పెట్టండి. మీరు నా ఫస్ట్ వీడియోని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నేను కూడా అది చూడాలి. కొంచెం వేగిన తర్వాత అట్నుంచి ఇలా తిప్పండి. చూడండి, చూస్తున్నారా నేను ఎలా తిప్పుతున్నానో. ఈ టైంలో మనం ఇలాగ తిప్పితే సరిపోతుంది. వేగిన వరకు చూసారా, ఇలా ఇలా తిప్పాలండి. చూస్తున్నారు కదా, దగ్గరుండి వీడియోని చూస్తేనే అర్థమవుతుందండి. లేదంటే మళ్ళీ స్కిప్ చేసినా మీకు అర్థం కాదండి. చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడో ఈ రెసిపీస్ పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే మాలాంటి వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేస్తారో లేదని మేము డిసప్పాయింట్తో ఇంకా మేము ఏం చేయలేకపోయామండి. ఈసారి నుంచి మీకు ఏ రెసిపీ కావాలన్నా మేము మంచి మంచి రెసిపీస్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు మాకు లైక్ చేస్తే. ఎలా వేస్తున్నాయో చూడండి. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్.